ఓకే అమ్మ అందరికీ. అట్లనే ఇక్కడ మన విజయలక్ష్మి, మన చిన్నారి, గణేష్, రామోహన్ చాలామంది ఇక్కడ దీనికి స్టేజ్కు చాలా కృషి చేసినారు. వాళ్ళకి నేను అనౌన్స్ చేసుకుంటున్నాను. మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారికి ముందుగా బస్తీ తరపు నుంచి స్వాగతం మరియు ధన్యవాదాలు. అలాగే మన నల్లి కిరణ్ అక్క గారికి, మరియు శ్రీకాంత్ అన్న గారికి, మన బస్తీ పెద్ద మనిషి యాదగిరి అన్న గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు. ప్లస్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలు మరియు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ మీటింగ్ డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నది కాదు. ముందుగా ఇది అభిమానంతో వచ్చింది, అభిమానంతో వచ్చిన మీటింగ్ ఇది. ప్రతి వాళ్ళు మేము వస్తున్నాం మాకు ఎంత ఇస్తారంటారు, కానీ ఇవ్వండి ఎవరు రారు. సాయన్న మీద, నల్లి కిరణ్ వెంకట్రావు మీద, మర్రి అన్న మీద మరియు మా బస్తీ మీద అభిమానం ఉన్న వాళ్ళు వచ్చారు. ఇలా అందరూ ఉన్నారు. ఇంకొకటి ఈడ టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళు పబ్లిక్లో ఒక 10% ఉంటారు. 90% మంది లేని వారు కూడా వచ్చిండ్రంటే అది వాళ్ళ అభిమానం. ప్లస్ మన సాయన్న గారు ఉన్నట్టే ప్రతి ఒక్కరికి లబ్ధి దొరికేది, కానీ దురదృష్టశాతం ఆయన లేకుండా పోయిండు. ఇంకొకటి మన లాస్య నివేదిత గారు పార్టీలతోని కాదు, వీరి సొంత అభిమానంతో గెలుస్తున్నారు. వాళ్ళు గెలిస్తే ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా మనకు పథకాలు అన్నీ వర్తిస్తాయని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళని గెలిపించాలని, వీళ్ళకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, సింపతి ఉన్నది, సో మంచి ప్రజలతో మంచి కాంటాక్ట్ ఉన్నది. ఇలాంటి వాళ్ళు గెలిస్తే మనకు చాలా లబ్ధి ఉంటుంది, ప్రతి పథకం మనకు దొరుకుతుంది. ఇప్పుడు వేరే వేరే వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే 1 కిలోమీటర్ నుంచి మనం పర్మిషన్ తీసుకుంటూ పోవాలా. ఇది అట్లా కాదు, ఫ్యామిలీ మెంబర్స్ లెక్క. ఈరోజు మర్రి అన్న గారు మన దగ్గర ఉన్నారంటే ఆయన ఎంతో కృషితో గెలిచిండు. అక్కడ మహా మేధావులు అన్నగారిని ఓడించాలనుకున్నారు, కానీ వాళ్ళు ఒక్క చిన్న ఇటుక కూడా కదిలించలేకపోయారు. అది అన్నవారి బలం. అటువంటి బలం మన నివేదితకు ఉన్నది కాబట్టి ఆమెకు మన తరఫున కూడా ఎంతో బలం ఉంది. ఇటువంటి వారిని మనం గెలిపిస్తే భవిష్యత్తులో మనకు ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. మళ్ళీ మనం పనులు చేయించుకోవాలా, వాళ్ళు వచ్చి చేయరు, వాళ్ళతో మనం పని చేయించుకోవాలా. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు రాజశేఖర్ రెడ్డి అన్న గారు మాట్లాడాలని కోరుతున్నాను. అన్నగారికి అరుంధతి హాస్పిటల్ సేవా సంఘం గురించి తర్వాత చెప్తాను. అన్నగారు మన కదా అన్న సొంతంగా చెప్పాలి. అన్న గురించి చెప్తున్నాను. వచ్చిండు, చాలా సంతోషంగా ఉంది. మనకు సాయన్న ఏమేం చేసిందో మనం గుర్తు పెట్టుకోవాలి. నీళ్లు బంద్ అయిపోతున్నాయి, పైపులు వీకేసుకొని పోతున్నారు అనగా వచ్చి మనతో పాటు 4-5 గంటలు మనతో కూర్చుంటుండే. ఆ కాలు నొప్పితోటి కూడా అన్ని పనులు చేయించిండు. ఇప్పుడు కూడా మనకు బోరింగ్ నీళ్లు ఎక్కడ లేవు ఇంత సౌలతుగా. లక్ష్మీనగర్ లో ఇంత సౌలత్ ఉన్నాయి. నీళ్లు ఎక్కడెక్కడో వచ్చి లక్ష్మీనగర్ లో బతుకుతున్నారు. మంచి నీళ్లు సౌలత్, బోరింగ్ నీళ్లు సౌలత్ అన్నిటికీ ఎవరి ద్వారా వస్తున్నాయో అవన్నీ మనం గుర్తు పెట్టుకొని ఓటేయాలి. పుట్టినే వాళ్ళు పిలిచిండ్రు, వాళ్ళు ఎంబడి వీళ్ళు పిలిచిండ్రు, వీళ్ళు ఎంబడి కాదు. ఓటు మీ హక్కు. ఓటుకు ఒక మర్యాద ఉన్నది. వేసేసినాం వచ్చేసినామని కాదు, అది ఎప్పటికీ వాడుకోవాలి. కంటమెంట్ గెలిస్తే మనకుంటది, నివేదిత అక్కకు ఉండదు. ఏం లాభం? మనకు లాభము. మనం ఒక్కసారి గోడ పట్టుకున్నామని 5 ఏళ్ళు ఒకరి దగ్గర పోయి బిచ్చమడగాల, చేయి చాపుకొని కూర్చోవాలా. ఇక్కడ ఆయన ఉంది, ఒక్కరోజు దొరకకుండా 2వ రోజు దొరుకుతాం, మా పనులు చేసి పెట్టమని చెప్పాలి. చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. చెప్పప్ప చేయకపోతే మా చెవు పట్టుకోండి. మీరు మాత్రం టీఆర్ఎస్ కే ఓటేయాల. జాగ్రత్తగా నన్ను మీ ఓటు పాడు చేసుకోకండి. మరి రాజశేఖర్ అన్నారెడ్డి గారికి, నల్లి మేడం గారికి నేను చెప్పేదాలో ఒకటే, మీరు అందరూ సీరియల్ నెంబర్ 1 మేడంది టీఆర్ఎస్ గుర్తు, టీఆర్ఎస్ గుర్తు, కారు గుర్తు మీద వేరే ఎక్కడ చూడకండి. మీరు ఓన్లీ సీరియల్ నెంబర్ 1 చూసి ఓటు వేసేయండి అంతే. వేరే దగ్గర చూస్తే మళ్ళీ మీకు అన్ను పోతాయి. సీరియల్ నెంబర్ 1 నివేదిత. అదేవిధంగా ఎంపీది కూడా ఉంది. సీరియల్ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 4 రాగి లక్ష్మారెడ్డి గారికి ఓటు తప్పకుండా. మీరు అందరు ఇంట్లో ఆ రోజు హాలిడే కాకుండా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. లాస్ట్ టైం మన దగ్గర నుంచి చాలా తక్కువ ఓట్లు పడి, ఈసారి ఎక్కువ ఓట్లు మీరు అందరూ ఇండ్లకి బయటకు వచ్చి ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవరి. ఇవాళ
ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా నల్ని మా చెల్లమ్మకి ఎప్పుడు కూడా మా ఎంబడి ఉంటూ మా వెంకట్రావు అన్న కూతురు అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా పనులు చేస్తూ ముందుకెళ్తున్న మా చెల్లె నల్ని గారికి, అదేవిధంగా మా విజయలక్ష్మి అక్కకి డైనమిక్గా మాట్లాడింది, మాట్లాడనుకుంటేనే విజయలక్ష్మి అక్కకి, అదేవిధంగా మా దశరథ్ అన్నకు వెంకట్రావు అన్నతోటి ఎన్నో ఏండ్లు సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్న మా దశరథ్ అన్నకి, అదేవిధంగా మా కాలనీ పెద్ద ఇక్కడ ఒక పెద్ద దిక్కుగా ఉండి ఏ విషయాన్నైనా ఇవాళ సాయన్న దృష్టికి కానీ ఇంకా వెంకట్రావు అన్న దృష్టికి కానీ ఎప్పుడు తీసుకెళ్తున్న మా యాదగిరి అన్నకు, అదేవిధంగా ప్రెసిడెంట్ మా వినోద్ అన్నకి, మా మహేశ్వర్ అన్నకి, మహేశ్వర్ అక్కకి, రామ్మోహన్ అన్నకి, మా కిరణ్ అన్నకి, మనీషా అక్కకి, మరియు మా శ్రీకాంత్కి, ఇంకా ఇక్కడ మహేష్ అన్నకి, గణేష్ అన్నకి, ఇంకా ఇక్కడికి వచ్చిన అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కొత్తగా కేసీఆర్ గారి గురించి చెప్పేది ఏం లేదు. సభ్యులమందరం వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉందాం, వాళ్ళ పక్షాన మనం నిలబడదాం, వాళ్ళ పక్షాన నిలబడి మనం కూడా పోరాడదాం. తప్పకుండా ఇక్కడున్న అక్కలు, తమ్ముళ్ళు, కంటోన్మెంట్లు ఉన్న పెద్దలు అందరూ కూడా ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇవాళ నివేదితకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ పాప ఇవాళ మేము ముందుకు వస్తున్నాను. ఒక ఇల్లు లేని సాయన కుటుంబానికి మీరు ఏ విధంగా అండగా ఉంటారో మీరే చెప్పాలి. అండగా నిలబడదామా వద్దా అక్క? గట్టిగా మీరు చెప్తే నేను కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా ఉన్నారనే తృప్తితోటి నేను కూడా పోతా అక్క ఇక్కడ నుంచి. జర గట్టిగా చెప్పాలి, అందరు చేతులు లేపి ఒక్కసారి చెప్పాలి. మనం సాయన్న కుటుంబానికి అన్నలు కూడా ఇక్కడ పెద్దన్నలు కూడా కూర్చున్న కింద ఉన్న పెద్దన్నలు మా అన్నలు కూడా అందరూ నిలబడతాం కదా. జై సాయన్న, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై కేసీఆర్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలమ్మా. ఇంకోటి అన్న చెప్పమన్నాడు కిరణ్ కూడా, నేను ఒక హాస్పిటల్ నడిపిస్తున్నా, అరుంధతి హాస్పిటల్ అని. మా అమ్మ పేరు మీద నేను హాస్పిటల్ పెట్టాలని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఒకటే మాట నా దగ్గర తీసుకుంది, నా మీద ఒట్టేశాడు, పెట్టరా నువ్వు అక్కడ హాస్పిటల్ పెడితే ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోనంటేనే నా పేరు పెట్టు, లేకపోతే నా పేరు పెట్టగలను. అమ్మ నీ మీద నీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నీ పేరు మీద పెడుతున్నా, రూపాయి కూడా అక్కడ బిల్ రాసేటోళ్ళు కూడా ఉంటారు అక్క. హాస్పిటల్ ఎంఆర్ఐ పరీక్ష చేయించుకున్నా, పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, నడుమ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా, కిడ్నీ స్టోన్ల తీసేపించుకోవాలనుకున్నా, ఏ రకమైన ఆపరేషన్లు చేసుకోవాలనుకున్నా పూర్తిగా ఉచితంగా అక్కడికి చేస్తున్నాం. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి పేరు అరుంధతి హాస్పిటల్. చెల్లె దగ్గర కంప్లీట్గా డీటెయిల్స్ ఉన్నాయి, దశరథ్ అన్న దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, యాదగిరి అన్న, వినోద్ అన్న, కిరణ్ అన్న దగ్గర కూడా ఆ ఫోన్ నంబర్లు అవన్నీ కూడా అది ఎక్కడ ఉంటుంది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎంఆర్ఐ పరీక్ష, ఏమైనా రక్త పరీక్షలు, గ్లూకోజ్ పరీక్షలు ఏం చేసుకోవాలనుకున్నా ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా అక్కడ తీసుకోరు. కాబట్టి దయచేసి ఆ యొక్క హాస్పిటల్ సర్వీసెస్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నగారి మదర్ పేరు మీద పెట్టిరు. దయచేసి ఇది మాట వరుస కాదు, గట్టిగా పాటించుకోవాలి, అందరికీ అర్థం చేసుకోవాలా. మనకు గాంధీ నీమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నగారి హాస్పిటల్ హైటెక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా పనికిరాదు. ప్రతి చిన్న టెస్ట్ నుంచి పెద్ద పెద్ద ఆపరేషన్ వరకు ఫ్రీగా. మీరు ఒక ఆటో కిరాయి 1000 రూపాయలు పెట్టుకుంటే ఒక 10 లక్షల ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలని ఆలోచించకండి, ఎవరు సాయమైనా తీసుకోండి. ప్రతి ఒక్క సేవ అక్కడ మీరు లబ్ధి పొందండి. ఎందుకంటే మన స్టేట్లో ఎక్కడా లేదు ఇటువంటి అవకాశం. అన్న వాళ్ళ అమ్మ కోసం పెట్టండి. ఇది మీరు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది, లేకుంటే చేపించుకున్న వాళ్ళని అడగండి. ఎందుకంటే ఒక 500 1000 రూపాయలు మమ్మల్ని ఎవరు అడిగినా ఇస్తాం, అక్కడ డ్రాప్ చేస్తాం. పోనీకే ఇబ్బంది ఉంటాయి, కానీ అది ప్రతి ఒక్కరు వాడుకోవాలి. అది వాడుకుంటేనే మీరు 10 మందికి చెప్పనీక కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఈరోజు కావాల్సింది చదువు, ఆరోగ్యం. చదువు లేనివాడు కూడా ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటేనే చదువుకుంటాడు.
దయచేసి ఈ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. మనం డబ్బులు లేక వెనుకబడిపోతున్నాము. ఇవన్నీ మీరు ఆలోచించకుండా ఏ ప్రాబ్లం ఉన్నా అన్న అరుంధతి హాస్పిటల్కి దయచేసి మీరు వెళ్ళండి. లేకుంటే ఎవరి సాయం అడిగినా మేము అందరం సాయం ఉంటాము. అక్కడ డ్రాప్ చేయడానికి కూడా దయచేసి ఈ అవకాశం సద్వినియోగపరచుకోండి, మరియు అందరూ ఇది వాడుకోండి. దయచేసి ఈ అవకాశం మీరు సద్వినియోగపరచుకోండి. ఇది అన్న మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. మీరు 10 మందికి చెప్పండి. మరొకసారి చెప్తున్నా, అరుంధతి హాస్పిటల్ స్టేట్లోనే ఒక హైటెక్ హాస్పిటల్, ఫ్రీ ఆఫ్ సర్వీస్, 5 రూపాయల ఛార్జ్ కూడా ఉండేది. అన్న చెప్పినాడు అక్కడ వాళ్ళు రాష్ట్రం కూడా ఉన్నారు. ఏమైనా తెలియకుండా తెలిసిన వాళ్ళు అడగండి, వెళ్ళిపోవాలని అక్కడ మేము డ్రాప్ చేయడం కూడా కార్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మా తరఫు నుంచి. కానీ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ మాత్రం మీరందరూ సద్వినియోగపరచుకోండి. జై మనీష్ రాజశేఖర రెడ్డి అన్న. ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది, అయినా కానీ ఒక ఇంటికి కూడా కదిలించుకోపోయింది. ఇంత కప్పులో గెలిచినట్టే ఆయన సేవా కార్యక్రమాలే గెలిచినాయి. అలాగే మన సాయన్న కూతురు కూడా సేవా కార్యక్రమాలతోనే గెలుస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా సాయన్న గెలిచిండు 30 ఏళ్ల నుంచి. సాయన్న అంటే టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కాదు. సాయన్న అంటే ఒక అభిమానం. అట్లనే రాజశేఖర రెడ్డి కూడా అభిమానం. పార్టీ పని చేయకుండా మన వాళ్ళు అంటారు. ఇటువంటి వాళ్ళకి మనము గెలిపించాలి. ప్లస్ అన్న ఎప్పటికీ ఇంట్లో టిఫిన్స్, మీల్స్, లంచ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అది గొప్పతనం కాదు, సేవా కార్యక్రమం. మనం కష్టపడి అక్కడ పోతే మనకు అక్కడ అన్నీ ఉంటాయి. దయచేసి ఎప్పుడైనా పని ఉన్నా నల్లిక కానీ, వినోదన కానీ, రామ్మోహన్ కానీ, సదాలక్ష్మి చిన్నారు వీళ్ళని అడిగి తెలుసుకోండి. Luka
అట్లా పబ్లిక్ అట్లా నూకొద్దు నువ్వు అన్న ఇక్కడ బస్సు మనిషి అన్న నూకొద్దు అట్లా నూకొద్దు నువ్వు పక్క జరుగు ఇదేం అది కాదు పెద్ద జరుగు పక్కకు వచ్చేసి జై మరి రాజశేఖర రెడ్డి అన్న జై రాజశేఖర అన్న. నాయకత్వం